హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో హెల్తీకరమైన ఎన్నో ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అదేంటో కాదు హలీం. సో ఈ వీడియోలో క్విక్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. సో ఒక కప్పెడు ఉప్మా రవ్వ దొడ్డుది, 1 టీ స్పూన్ బియ్యం, 1 టీ స్పూన్ ఓట్స్, 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ ఎర్రపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ తొగరపప్పు. ఇంకా ఇవన్నిటిని మంచిగా వాష్ చేసి ఒక 4 అవర్స్ అనేది కంపల్సరీగా నానబెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం 4 అవర్స్ నానబెట్టిన పప్పులు ఉన్నాయి కదా, వీటిని కూడా మంచిగా గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇక్కడ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఒక 15 తోక మిరియాలు, ఒక చిన్నది దాల్చిన చెక్క, 4 ఇలాచీలు వేసుకొని ఒక 15 మిరియాలు ఫ్రై చేసుకోవాలి. అలానే అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకుంటున్నాము. ఆ చికెన్ని మంచిగా కడిగేసి ఒక 10 నిమిషాలు అట్లా ఉప్పులో నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డలు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లోకి చికెన్, అలాగే 7 మిరపకాయ, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఒక కప్పెడు పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ కలుపుకున్నాక దీంట్లోకి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది పోసుకొని కరెక్ట్గా ఒక 20 నిమిషాలు విజిల్ పెట్టేసుకోండి. అలాగే చికెన్ ఇలా మెత్తగా ఉడికాక మొత్తం దాన్ని స్మాష్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. సో అలా మీరు చేసేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఇంకా అక్కడ బాండీ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక హాఫ్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ దాంట్లోకి ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు అన్నీ వేసుకొని ఉండలు లేకుండా ఇలా చిక్కగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలా మేము ఒక అర్ధగంట కలుపుతూనే ఉన్నామండి. మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ పొడి పట్టుకున్నాం కదా, దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో మనం మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసేసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక ఆ ఆనియన్స్, అలాగే కొత్తిమీర కొంచెం, అలాగే పుదీనా వేసుకొని కలిపేసుకోవడమే. ఇంతే అండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక కప్పెడు పాలు, అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే. ఇంతే అండి. ఎంతో సింపుల్గా హలీం అనేది ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఎలా ఉందో మాకు టేస్ట్ చూసి ఇదే ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మా టేస్ట్ కమెంట్ రూపంలో తెలియచేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.